ఓం శాంతి 8-10-2023 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బాలకుల నుండి యజమానులము అనే నశాలో ఉండేందుకు మనస్సుకు రాజుగా అవ్వండి. రివైజ్ 9/1/1996. ఈరోజు విశ్వానికి యజమాని అయిన తండ్రి నలువైపులా ఉన్న యజమానుల నుండి బాలకులుగా అయ్యే పిల్లలను చూస్తున్నారు. మీరు బాలకులు కూడా మరియు యజమానులు కూడా అయ్యారు. విశ్వానికి యజమానులుగా భవిష్యత్తులో అవుతారు, కానీ తండ్రి యొక్క సర్వ ఖజానాలకు ఇప్పుడే యజమానులుగా ఉన్నారు. విశ్వరాజ్య అధికారులుగా భవిష్యత్తులో అవుతారు, కానీ ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా ఉన్నారు. అందువలన మీరు బాలకులు కూడా మరియు యజమానులు కూడా రెండు అయ్యారు కదా. బాలకులము అనే నశ సదా ఉండనే ఉంటుంది. మేము బాలకులము అనే నశ ఇమర్జ్ రూపంలో కానీ మర్జు రూపంలో కానీ ప్రత్యక్షంగా లేక పరోక్షంగా చాలా మందిలో ఉండడాన్ని బాప్దాదా గమనించారు. ఎందుకంటే స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా ఏ స్మృతి ఉంటుంది? బాబా స్మృతి ఉంటుంది. కనుక బాబా అని ఆలోచిస్తున్నారు లేక చెప్తున్నారు అంటే మీరు పిల్లలు కనుకనే బాబా అని అంటున్నారు కదా. ఎవరైతే సత్యమైన సేవాదారులుగా ఉంటారో వారి నోటి నుండి మాటి మాటికి ఏమని వస్తుంది? బాబా ఇది చెప్పారు, బాబా ఇది చెప్తూ ఉన్నారు అని అంటూ ఉంటారు. పూర్తి రోజంతటిలో చెక్ చేసుకుంటే సేవలో ఎన్నిసార్లు బాబా బాబా అని అంటూ ఉంటారు, కానీ బాబా అని అనేవారు కూడా రెండు రకాలుగా ఉన్నారు. మొదటి రకం హృదయపూర్వకంగా బాబా అని అనేవారు. రెండవ రకం జ్ఞానం యొక్క బుద్ధితో అనేవారు, తెలుసు కనుక తండ్రి అనేది. ఎవరైతే హృదయపూర్వకంగా బాబా అని అంటారో వారి మనస్సుకు సదా సహజంగా బాబా ద్వారా ప్రత్యక్ష ప్రాప్తి అయిన ఒకటి సంతోషము, రెండు శక్తి లభిస్తాయి. ఎవరైతే కేవలము బుద్ధి బాగున్నందున లేదు జ్ఞానం అనుసారంగా బాబా బాబా అని అంటూ ఉంటారో అలా అంటున్న సమయంలో వారి స్వయానికి కూడా సంతోషం అవుతుంది మరియు వినేవారికి కూడా ఆ సమయం వరకు సంతోషం ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ సదాకాలానికి మనస్సులో ఏవైతే సంతోషము మరియు శక్తి రెండు ఉండాలో అవి సదా ఉండవు. ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు. ఎందుకు? హృదయపూర్వకంగా బాబా అని అనలేదు కనుక. బాప్దాదా చూశారు, బాలకులము అనే నిశ్చయం అందరికీ ఉంది. నశ అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. మేము బాబాకు చెందిన వారము అనే నిశ్చయంలో చాలామంది బాగున్నారు. బాలకులుగా అయితే ఉండనే ఉన్నారు, కానీ మీరు కేవలం బాలకులే కాదు, బాలకుల నుండి యజమానులు కూడా అనగా రెండు అయ్యారు. యజమాని స్థితి ఒకటేమో మీరు స్వరాజ్య అధికారి యజమానులు, రెండవది తండ్రి యొక్క సర్వ ఖజానాలకు యజమానులు. ఎందుకంటే సర్వ ఖజానాలను ఇది నా వారసత్వము అని మీవిగా చేసుకుంటారు. ఇచ్చే దాత తండ్రియే, కానీ మీరు నా వారసత్వానికి యజమానులు అని తండ్రి మీకు ఇచ్చారు. ఈ వారసత్వం అందరికీ లభించిందా? కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఏమీ లభించలేదు కదా. అందరికీ ఒకే విధంగా లభించింది కదా. లేకుంటే కొందరికి 1 కోటి, కొందరికి 10 కోట్లు ఇలాగైతే లభించలేదు కదా. ఎందుకంటే తండ్రి వద్ద గల ఖజానాలు అనంతమైనవి. ఎంతమంది పిల్లలు ఉన్నా తండ్రి వద్ద గల ఖజానాలు పంచితే తరిగిపోయేవి కాదు. తండ్రి వద్ద తెరవబడిన మరియు సంపన్నమైన భండారం ఉంది కనుక తండ్రి ఎవరికైనా తక్కువ ఎందుకు ఇస్తారు? ఉన్నదే పిల్లలకి ఇవ్వడం కోసము అన్నప్పుడు కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ ఎందుకు ఇస్తారు? కనుక ఒకటేమో తండ్రి వారసత్వానికి అధికారి యజమానులు, రెండవది స్వరాజ్యానికి యజమానులు. స్వరాజ్యం లభించిందా? రెండింటికి యజమానులుగా ఉన్నారా? పక్కాయే కదా. మరి యజమానులుగా అయ్యి ఎంత సమయం నడుస్తున్నారు? స్వరాజ్యం మా జన్మసిద్ధ అధికారము అని కూడా అంటారు కదా. అందరూ ఇలా అంటారు కదా. లేక మహారథుల జన్మసిద్ధ అధికారము మాది కొంచెమే అని అంటారా? స్వరాజ్య అధికారం అందరికీ లభించిందా లేక కొద్ది కొద్దిగా లభించిందా? ఇందులో పూర్తి పక్కాగా ఉండాలి.
మీ స్వంత సర్వ కర్మేంద్రియాలు ఆజ్ఞ అనుసారంగా నడుస్తున్నాయా అని చెక్ చేసుకోండి. కర్మేంద్రియాలు స్వరాజ్య అధికారులైన మీ కర్మచారులు కదా, అవి యజమానులైతే కాదు కదా. మీరు యజమానులు, అది కరెక్టే కదా. లేకుంటే కర్మచారులు నౌకర్లు, యజమానులుగా మీరు కర్మచారులుగా మీరు నౌకర్లుగా అయిపోతున్నారా? బాప్దాదా చూశారు, పిల్లల స్థితిలో అన్నిటికంటే ఎక్కువగా యజమాని స్థితిని మరపింప చేసేది, లేక సమయానుసారం రాజు అయిన ఆత్మను తన వశం చేసుకునేది మనస్సు. అందుకే తండ్రి ఇచ్చిన మంత్రం కూడా మన్మనాభవ, తన్మనాభవ, ధన్మనాభవ, లేక బుద్ధి మనాభవ అని అనలేదు, మన్మనాభవ అని అన్నారు. మనస్సు తన ప్రభావాన్ని వేస్తుంది, మనస్సు యొక్క వశంలోకి వచ్చేస్తారు. చూడండి, ఏదైనా చిన్న వ్యర్థ విషయము, లేక వ్యర్థ వాతావరణము, లేక వ్యర్థ దృశ్యము, వీటన్నిటి ప్రభావం మొదట దేనిపై పడుతుంది? చూడడము, వినడము, మాట్లాడడం, ఇవన్నీ కూడా మనస్సుపై ప్రభావం పడుతుంది కదా. తర్వాత బుద్ధి దానికి సహయోగం ఇస్తుంది. ఒకవేళ మనస్సు మరియు బుద్ధి అలాగే నడుస్తూ ఉంటే అది సంస్కారంగా అయిపోతుంది. నాలో ఈ వ్యర్థ సంస్కారం ఎలా తయారైంది అని ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎవరిలోనైనా చిన్న విషయానికే సెకండ్లో మనసులో ఫీలింగ్లోకి వచ్చే సంస్కారం ఉంది అనుకోండి, ఆ సంస్కారం ఎలా తయారైంది? తర్వాత మేము కోరుకోము, అలా ఉండకూడదు అని ఆలోచిస్తాం కూడా, కానీ జరిగిపోతుంది అని అంటారు. దీనినే సంస్కారానికి వశం అవ్వడము అని అంటారు. కొందరికి కొంత సమయంలోనే మనసు ఉదాసీనంగా అవుతుంది. కొద్దిగా ఏదైనా చూసినా విన్నా మనసు ఉదాసీనంగా అయిపోతుంది. తర్వాత ఒకవేళ ఎవరైనా అడిగితే ఏమంటారు? విషయం ఏమీ లేదు, ఇది నా సంస్కారం, సరిపోతుందిలే అని అంటారు. అది సంస్కారమే, కానీ ఎలా తయారైంది? మనస్సు మరియు బుద్ధి యొక్క ఆధారంతో సంస్కారంగా అయిపోయింది. బ్రాహ్మణుల సంస్కారాలు కానటువంటి రకరకాల సంస్కారాలు ఉన్నాయి. బాప్దాదా ఆలోచిస్తారు, ఎవరైనా మీరు ఎవరు అని మిమ్మల్ని అడిగితే ఏమంటారు? బ్రహ్మకుమారి లేక బ్రహ్మకుమారులము అని అంటారు. కనుక బ్రహ్మ యొక్క పిల్లలు ఏమయ్యారు? బ్రాహ్మణులు. కానీ ఎప్పుడైతే వ్యర్థ సంస్కారాలకు వశం అవుతారో ఆ సమయంలో బ్రహ్మకుమారి కుమారులైన బ్రాహ్మణుల లేక క్షత్రియుల. ఆ సమయంలో మీరెవరు? ఒకవేళ ఇది కాదు ఇది కాదు అని స్వయంతో యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు మీరు బ్రాహ్మణుల లేక క్షత్రియుల? చాలామంది పిల్లలు 2 రోజుల నుండి నా మనస్సులో సంతోషం మాయమైపోయింది, ఎందుకో తెలియడం లేదు అని అంటూ ఉంటారు. వాస్తవానికి లోపల అర్థం చేసుకుంటారు కొద్దిమంది, కానీ బయటికి మాత్రం ఎందుకో తెలియదు అని అంటారు. కానీ ఆ 2 రోజులు మీరు బ్రాహ్మణులుగా ఉంటిరా లేక క్షత్రియుల? ఎవరి సంతోషం మాయమైపోతుందో వారు బ్రాహ్మణుల. అప్పుడప్పుడు క్షత్రియులుగా అప్పుడప్పుడు బ్రాహ్మణులుగా అవుతారా? మేము యజమానులము అని అందరూ అన్నారు కదా. అయితే ఆ సమయంలో మీరెవరు? యజమానుల లేక పరవశుల? బాప్దాదా చూశారు, యజమాని స్థితిని చలింప చేయడంలో విశేషమైనది మనస్సు. మీరు స్వరాజ్య అధికారులు, మనస్సు మీకు మంత్రి. లేకుంటే మనస్సు యజమానిగా మీరు మంత్రిగా ఉన్నారా? మీరు రాజులుగా ఉన్నారు కదా. మనస్సు అయితే రాజుగా లేదు కదా, అది మీకు మంత్రి, మీకు సహయోగి. కనుక మనస్సుకు సదా యజమానిగా ఉంటే అప్పుడు స్వరాజ్య అధికారులు అని అంటారు. అలా లేకుంటే ఒకసారి అధికారులుగా మరొకసారి ఆధీనులుగా ఉంటారు. దీనికి కారణం ఏమిటి? ఎందుకు పరివర్తన అవ్వడం లేదు? అర్థం కూడా చేసుకుంటారు, అయినా కూడా సంస్కారానికి వశమవుతారు. కనుక మొదట మనస్సును కంట్రోల్ చేసుకోండి. మేము రాజులము అని అంటారు, కానీ రాజు అంటే వారిలో రూలింగ్ పవర్, శాసన శక్తి ఉండాలి. పేరుకేమో రాజు, కానీ శాసించే శక్తి లేకుంటే అతని పరిస్థితి ఏమవుతుంది? అతని రాజ్యం నడుస్తుందా? నడవదు. కనుక రూలింగ్ పవర్ ఎంత శాతము నాలో వచ్చింది అని చెక్ చేసుకోండి. ఒక పొరపాటు ఎక్కువగా చేస్తున్నారు. దీనికి కూడా సంస్కారాలపై విజయం ప్రాప్తి చేసుకోలేకపోవడమే కారణం. చాలా సమయం పడుతుంది. రేపటి నుండి చెయ్యము అని అనుకుంటారు, కానీ
రేపు అనేది వచ్చినప్పుడు ఈరోజు కంటే రేపటి విషయం ఇంకా పెద్దదిగా అయిపోతుంది. అప్పుడు నిన్న విషయం చిన్నది కదా, ఈరోజు విషయం చాలా పెద్దది, పెద్ద విషయం అయినందున కొద్దిగా హెచ్చు తగ్గులైంది, మళ్ళీ సరిచేసుకుంటాము అని అంటారు. ఇలా పెద్దవారికి లేక తమ మనస్సు కూడా భరోసా ఇప్పించుకుంటారు. ఇలా భరోసా ఇచ్చుకుంటూ నడుస్తారు, కానీ ఇది భరోసా కాదు, ఇది మోసం. ఆ కొంత సమయానికి, స్వయానికి లేక ఇతరులకు ఇప్పుడు ఇక బాగైపోతాను అని భరోసా ఇస్తారు, కానీ ఇలా చేస్తూ స్వయాన్ని మోసం చేసుకునే అలవాటును పక్కా చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అర్థం కాదు, కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్గా మోసపోతారో అప్పుడు అవును ఇది మోసమే, తప్పు జరిగిపోయింది అని అర్థమవుతుంది. కనుక ఏ పొరపాటు చేస్తారు, పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఒకరికొకరు శిక్షణ ఇచ్చుకునేటప్పుడు ఏమంటారు, ఇది నా స్వభావము, ఇది నా సంస్కారము అని అంటారు. కొందరికి ఫీలింగ్లోకి వచ్చే సంస్కారం, కొందరికి దూరం అయ్యే సంస్కారం, కొందరికి మాటి మాటికి పరచింతన చేసేటటువంటి సంస్కారం, కొందరికి పరచింతన వినే సంస్కారం. ఇలా రకరకాల సంస్కారాలు ఉన్నాయి. వాటి గురించి అయితే తండ్రి కంటే మీకే ఎక్కువగా తెలుసు, కానీ బాప్తాదా అంటున్నారు, దేనినైతే మీరు నా సంస్కారము అని అంటున్నారో అది మీదేనా, అది ఎవరిది, రావణుడిది అన్నారు అక్కడ ఉండేవారు. మరి నాది అని ఎందుకు అంటున్నారు, ఇది రావణుడి సంస్కారము అని ఎప్పుడు అన్నారు, నా సంస్కారము అని అంటారు. కనుక నాది అనే ఈ శబ్దమే పురుషార్థాన్ని డీలాగా చేస్తుంది. రావణుడి వస్తువును లోపల దాచిపెట్టేందుకు ఉంచుకున్నారు. మనుషులైతే రావణుడిని చంపిన తర్వాత కాలుస్తారు, కాల్చిన తర్వాత ఏదైతే మిగులుతుందో బూడిద, దానిని కూడా నీటిలో కలిపేస్తారు. కానీ మీరు మీదిగా చేసుకొని ఉంచుకున్నారు. ఎక్కడైతే రావణుడి వస్తువు ఉంటుందో అక్కడ అశుద్ధతతో పాటు శుద్ధ సంస్కారాలు కలిసి ఉంటాయా? రాజ్యం ఎవరిది, ఇది అశుద్ధత యొక్క రాజ్యం. శుద్ధత యొక్క రాజ్యం అయితే లేదు కదా. అశుద్ధ రాజ్యంలో అశుద్ధ వస్తువును మీ వద్ద సంభాళించి ఉంచుకున్నారు. బంగారు వజ్రాల వలె సంభాళిస్తున్నారు. అందువలన అశుద్ధము మరియు శుద్ధం రెండింటి మధ్య యుద్ధం నడుస్తూ ఉంది. కనుక మాటి మాటికి బ్రాహ్మణుల నుండి క్షత్రియులుగా అవుతున్నారు. మీ సంస్కారం ఏది, తండ్రి సంస్కారం ఏదో అదే మీ సంస్కారం. విశేషంగా విశ్వ కళ్యాణకారి, శుభచింతనధారి, అందరి పట్ల శుభభావన శుభకామనాదారి, ఇవే మీ ఒరిజినల్ సంస్కారాలు. మిగిలినవి మీవి కావు. ఏ అశుద్ధత అయితే లోపల దాగి ఉందో అది సంపూర్ణ శుద్ధంగా అవ్వడంలో విఘ్నం వేస్తుంది. ఎలా తయారవ్వాలి అని అనుకుంటారో, ఏ లక్ష్యం ఉంచుకుంటారో దానిని ప్రాక్టికల్గా చేయడంలో తేడా వచ్చేస్తుంది. ఈ డైమండ్ జూబ్లీలో మేము తండ్రి సమానంగా అవ్వాలి అని చాలామంది ఆలోచించారు. చాలామంది సంకల్పం కూడా చేశారు, వ్రాశారు కూడా. ఈ సంకల్పం ఉందా లేక ఆలోచించాలా? ఇప్పుడు కూడా ఆలోచిస్తారా? ఆలోచించాలి అంటే ఆలోచించుకోండి, కానీ మీ నెంబర్ వెనుక ఉంటుంది. ఎవరు చేస్తారో వారు పొందుతారు అనే సామెత ఉంది. అంతేకాని ఎవరు ఆలోచిస్తారో చేస్తాను చేస్తాను అని వారు పొందుతారు అని ఎక్కడా లేదు కదా. మీరు చాలా మంచి సంకల్పాలు చేస్తారు, బాప్దాదా కూడా చదివి విని సంతోషిస్తారు. కానీ ఈ రావణుడి వస్తువులు వేటినైతే దాచి ఉంచుకున్నారో అవి మనస్సుకు యజమానులుగా అవ్వనివ్వవు. నా అలవాటు, నా స్వభావము, నా సంస్కారము, నా నేచర్, ఈ రావణుడి ఆస్తిని మీ జతలో హృదయంలో ఉంచుకున్నారు. ఇక హృదయాభిరాముడు ఎక్కడ కూర్చుంటాడు? రావణుడి ఆస్తి పైన ఏమైనా కూర్చుంటాడా? కనుక ఇప్పుడు వీటిని తొలగించుకోండి. ఎప్పుడైతే నాది అని అంటారో అప్పుడు నా స్వభావము లేక నా నేచర్ ఏది అని గుర్తు చేసుకోండి. ప్రపంచంలోని వారు కూడా మనస్సు ఒక గుర్రం వంటిది, చాలా పరిగెడుతూ ఉంటుంది, వేగంగా పరిగెడుతుంది అని అంటారు. కానీ మీ మనస్సు అలా పరుగు పెడుతుందా? మీ వద్ద శ్రీమతము అనే శక్తిశాలి కళ్ళెం ఉంది. ఒకవేళ కళ్ళెం సరిగ్గా ఉంటే, అంటే శ్రీమతం ప్రకారంగా నడుస్తుంటే
ఎలాంటి అలజడి కలగదు. కానీ మీరేం చేస్తున్నారు? బాప్తాద అయితే చూస్తూ ఉంటారు కదా! నవ్వు కూడా వస్తుంది. సవారీ చేస్తున్నప్పుడు కళ్ళెం చేతిలో ఉంటుంది. గుర్రం యొక్క కళ్ళెం. కానీ ఒకవేళ వెళ్తూ వెళ్తూ కళ్ళెం పట్టుకున్న వారి బుద్ధి లేక మనస్సు ఏదైనా సైట్ సీన్ వైపు ఆకర్షితమైతే, లేదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు కళ్ళెము డీలాగా వదులుగా అవుతుంది కదా! కళ్ళెం డీలాగా అవ్వడంతో మనస్సు తప్పకుండా చంచలతలోకి వచ్చేస్తుంది. కనుక శ్రీమతము అనే కళ్ళెమును సదా మీ స్మృతిలో ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగి మీ మనస్సు చంచలమైనప్పుడు శ్రీమతము అనే కళ్ళెమును టైట్ చేయండి, బిగించండి. అప్పుడు ఏమీ జరగదు. తర్వాత గమ్యానికి చేరిపోతారు. ప్రతి అడుగు కోసం శ్రీమతం ఉంది. కేవలం బ్రహ్మచారిగా అవ్వడం మాత్రమే శ్రీమతం కాదు. ప్రతి కర్మ కోసము శ్రీమతం ఉంది. నడవడము, తినడము, తాగడము, వినడము, వినిపించడము, యోచన చేయడము అన్నింటికీ శ్రీమతం ఉంది. ఉందా లేదా? మీరు పరచింతన చేస్తున్నారు అనుకోండి. ఇదేమైనా శ్రీమతమా? శ్రీమతమును డీలా చేస్తే మనస్సుకు చంచలమయ్యేందుకు అవకాశం లభిస్తుంది. తర్వాత దానికి అలవాటుగా అయిపోతుంది. కనుక అలవాటు చేసేవారు ఎవరు? మీరే కదా! కనుక మొదట మనస్సుకు రాజుగా అవ్వండి. లోపల ఈ మంత్రి తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదు కదా అని చెకింగ్ కూడా చేసుకోండి. ఉదాహరణకు ఈ రోజుల్లో రాజ్యంలో వేరే గ్రూప్ తయారు చేసుకొని అధికారంలోకి వచ్చేస్తారు. మొదట ఉన్న వారిని కదిలించే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో అలాగే జరుగుతూ ఉంటుంది. ఈ మనస్సు కూడా అలాగే చేస్తుంది. బుద్ధిని కూడా తన వైపు చేసుకుంటుంది. నోటిని, చెవిని అన్నింటినీ తన వైపు చేసుకుంటుంది. కనుక ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఓ మనస్సు అనే మంత్రి, నీవేం చేశావు? ఎక్కడా మోసం చేయలేదు కదా అని సమాచారాన్ని అడగండి. లోపల గ్రూప్ తయారు చేసుకొని మిమ్మలను రాజుకు బదులు బానిసగా చేసే విధంగా ఉండరాదు. అలా జరగరాదు. చూడండి, బ్రహ్మబాబా ఆదిలో ప్రతిరోజు ఈ దర్బార్ ఏర్పాటు చేసి సహయోగి సాతీలందరినీ ఆనాటి సమాచారం అడిగేవారు. ఆదిలో ప్రతిరోజు ఇది బ్రహ్మబాబా యొక్క దినచర్య. విన్నారు కదా! కనుక బ్రహ్మబాబా కూడా చాలా శ్రమ చేశారు. అటెన్షన్ ఉంచుకున్నారు. కనుకనే స్వరాజ్య అధికారి ఇక్కడ అయ్యి విశ్వరాజ్య అధికారిగా స్వర్గంలో అయ్యారు. శివబాబా అయితే నిరాకారి. కానీ బ్రహ్మబాబా అయితే మీ సమానంగా పూర్తి జీవితం అంతా పురుషార్థం చేసి ప్రాలబ్ధం పొందారు. కనుక బ్రహ్మబాబాను ఫాలో చేయండి. ఈ మనస్సు చాలా చంచలమైనది. అంతేకాక చాలా వేగవంతమైనది. ఒక్క సెకండ్లో మిమ్మలను పూర్తి విదేశమంతా తిప్పుకొని రాగలదు. కనుక ఏం విన్నారు? బాలకుల నుండి యజమానులుగా అవ్వాలి. బాలకులుగా అయితే అయిపోయాము కదా, వారసత్వం అయితే లభించింది కదా అని సంతోషపడిపోరాదు. ఒకవేళ వారసత్వానికి యజమానులుగా అవ్వలేదు అంటే బాలకులుగా ఎందుకు అయినట్లు? బాలకులు అంటేనే యజమానులు అని అర్థం. కానీ స్వరాజ్యానికి కూడా యజమానులుగా అవ్వండి. కేవలం వారసత్వాన్ని చూసి సంతోషపడకండి. స్వరాజ్య అధికారులుగా అవ్వండి. కంటిలోని ఇంత చిన్న బిందువు కనుపాప కూడా మోసం చేస్తుంది. మీరు యజమానులుగా అవ్వలేదు కనుకనే మోసం చేస్తుంది. బాప్ దాదా అందరినీ స్వరాజ్య అధికారులుగా చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు. అధికారులు ఎప్పుడూ ఆధీనులుగా ఉండరు. అర్థమైందా? ఎలా అవుతారు? బాలకుల నుండి యజమానులుగా అవ్వాలి. రావణుడి వస్తువులను ఈ హాలులోనే వదిలి వెళ్ళండి. ఇది తపస్సు యొక్క స్థానం కదా మధుబన్. తపస్సును అగ్ని అని అంటారు. కనుక అగ్నిలో సమాప్తం అయిపోతాయి. పిల్లలకు ఇప్పటికీ రావణుడి పైన ప్రేమ ఉండడం బాప్ దాదా గమనించారు. హృదయపూర్వకంగా కోరుకోవడం లేదు కానీ ఉండిపోయింది. ఇప్పుడు దీనిని సమాప్తం చేయండి. టీచర్లు ఏం చేస్తారు? ఇక్కడే వదిలేసి వెళ్తారా లేక రైలులో విసిరేస్తారా? ఎందుకంటే 63 జన్మల పాత వస్తువు కనుక కొద్దిగా ప్రేమ ఉంది. పాండవులు ఏం చేస్తారు? ఇక్కడే వదిలేసి వెళ్తారా లేక క్రింద ఆబు రోడ్డులో వదులుతారా? ఇక్కడే వదిలేసి వెళ్ళండి. వదిలిపెట్టేందుకు తయారుగా ఉన్నారా? అవును అని డీలాగా అంటున్నారు చప్పగా.
బాప్దాదా ప్రతిరోజు పిల్లలు విషయాలు ఏవో ఒకటి పరిశీలిస్తారు. మీరు కూడా చెక్ చేస్తున్నప్పుడే కదా పరివర్తన అవ్వగలరు. మంచిది. ఈ అవకాశం అయితే మీకు ఎక్స్ట్రా లభించింది. కొత్త వారికి లేక పాత వారికి అకస్మాత్తుగా ఈ లాటరీ లభించింది. అకస్మాత్తుగా లభించిన లాటరీకి చాలా మహత్వం ఉంటుంది. ఈ లాటరీని సదా ప్రాక్టికల్ కర్మలో తీసుకొస్తూ పెంచుకుంటూ ఉండండి. ఎంతగా స్వయం పట్ల లేక ఇతరుల పట్ల కార్యములో ఉపయోగిస్తారో అంత పెరుగుతూ ఉంటుంది. కనుక పెంచుకుంటూ ఉండండి. లాటరీ లభించిన ఈ రోజును మర్చిపోకండి. గుర్తుంచుకోండి. వరదానము. బ్రాహ్మణ జీవితంలో సంతోషం యొక్క వరదానాన్ని సదా స్థిరంగా ఉంచుకొనే మహాన్ ఆత్మాభవ. బ్రాహ్మణ జీవితానికి సంతోషమే జన్మసిద్ధ అధికారం. సదా సంతోషంగా ఉండడమే మహానత. ఎవరైతే ఈ సంతోషం యొక్క వరదానాన్ని స్థిరంగా ఉంచుకుంటారో వారే మహాన్ ఆత్మలు. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోరాదు. సమస్యలైతే వస్తాయి వెళ్ళిపోతాయి, కానీ సంతోషం వెళ్ళిపోరాదు. ఎందుకంటే సమస్య అనేది పరిస్థితి, ఇతరుల వైపు నుండి వచ్చేది, వస్తుంది వెళ్ళిపోతుంది. సంతోషం అనేది మీ వస్తువు, స్వంత వస్తువును సదా జతలో ఉంచుకుంటారు. కనుక శరీరం వెళ్ళిపోయినా సంతోషం వెళ్ళిపోరాదు. సంతోషంతో శరీరం ఒకవేళ వదిలినా ఇంకా మంచి క్రొత్త శరీరం లభిస్తుంది. స్లోగన్. బాప్ దాదా నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తీసుకోవాలి అంటే అనేక విషయాలను చూడకుండా, ఒకటి ఏ విషయాన్ని చూడకుండా, రెండవది అలసిపోని సేవలో ఉపస్థితులై ఉండాలి. అప్పుడే బాబా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు లభిస్తాయి. ఓం శాంతి.